పెద్ద సంఘం అంటే 1,00,000 మంది ఉండి, 10,000 మంది ఉండి, 50,000 మంది ఉండి, ఏమండి ఈ అందరూ కలిపి ప్రార్థన లేకుండా జీవిస్తే మంద పేరుకు మాత్రం ఉంటుంది కానీ ప్రార్థన యోధులు లేని మంద కాదు. ఆత్మ సంబంధులుగా జీవించిన సంఘము కాదు. లోకాన్ని విడిచిపెట్టి సంఘము దేవుని కొరకు జీవించినప్పుడు ఆ సంఘము నిక్కచ్చని సంఘము దేవుడి ఒక రోజున వచ్చినప్పుడు అటువంటి సంఘాలు మాత్రమే పరలోకానికి ఎత్తబడి ప్రభు సంఘంలో చేర్చబడతాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన సంఘములో ఈ ప్రార్థన కొరతగా ఉంటే, తక్కువగా ఉంటే, లోపంగా ఉంటే, మన జీవితంలో ప్రార్థనా జీవితం లోటుగా ఉంటే, ఈ రోజైనా సరే మన జీవితంలో ఆ ప్రార్థనను ఎక్కువ చేసుకుందాం. ఈ వార్త విన్నాడు నెహెమ్యా, కన్నీళ్లు కార్చాడు, మోకాల మీద పడ్డాడు, మహాదేవునికి ఉపవాసముతో